పారిజాత కుసుమంలాగా సుప్రభాత కిరణంలాగా పారిజాత కుసుమంలాగా సుప్రభాత కిరణంలాగా హృదయాలను కదిలించేది ప్రేమ ఒక్కటే ప్రేమ ఒక్కటే ప్రేమ ఒక్కటే ప్రేమ ఒక్కటే పారిజాత కుసుమంలాగా సుప్రభాత కిరణంలాగా హృదయాలను కదిలించేది ప్రేమ ఒక్కటే ఒక్కటే ప్రేమ ఒక్కటే తనువు తనువు దూరమైన చేరువగా కనిపించేది విడికోగి కలయికలో ఏరుతువైన వసంతమై విరబూసేది ఎడబాటున వసంతమైన వేసవిగా వేధించేది ప్రేమ ఒక్కటే ప్రేమ ఒక్కటే పారిజాత కుసుమంలాగా సుప్రభాత కిరణంలాగా హృదయాలను కదిలించేది ప్రేమ ఒక్కటే ప్రేమ ఒక్కటే ఈరోజు ఓ మంచి కథ చెప్తాను. కథలంటే అందరికీ ఇష్టమే కదూ. ఇష్టం లేని వాళ్ళు ఉన్నారా? ఎవ్వరూ లేరు కదూ. నేను చెప్పే కథను శ్రద్ధగా వినండి. ఆ కథ పేరేమిటో తెలుసా మరి? దాని పేరు సీతా స్వయంవరం. విశ్వామిత్ర మహర్షి దశరథుని అనుమతితో శ్రీరామ లక్ష్మణులను తనతో యాగరక్షణకు తీసుకువెళ్లారు. ఆశ్రమాన్ని సమీపిస్తుండగా ఆ తపోనిధి తాటకి అనే రాక్షసి గురించి శ్రీరామునికి వివరించారు. పార్వతి, పార్వతి, ఏంటన్నయ్యా? నువ్వు ఇలారా. ఇది ఎవరు విరగొట్టారు? నేను విరగొట్టలేదు. నిజంగా నువ్వు కాదా? కాదా? అయ్యో కాదన్నయ్యా. నిజం చెప్పు, లేదా నీ చెవి నులిపేస్తాను. చెవి అయ్యో నేను విరగొట్టలేదన్నయ్యా, ప్లీజ్. నువ్వు విరగొట్టా? ఆ విధంగా శ్రీరాముడు విల్లు విరిచి సీతను తన ధర్మపత్నిగా చేసుకున్నాడు. ఏ అపర్ణ, విల్లు విరిచింది ఎవరు? నేను విరగొట్టలేదు టీచర్. అందుకే 3 సంవత్సరాలుగా ఇదే క్లాస్ లో ఉన్నావు. నీకు సిగ్గేటే లేదు? ఏ అపర్ణ, తమాషా చేస్తున్నావా? నిజంగా నేను విరవలేదు టీచర్. నీకు శ్రద్ధ లేకపోయే, బుద్ధి లేకపోయే మరి ఎలా వస్తుంది చదువు? అడ్డగాడిత. నువ్వు ఇక క్లాస్ లో కూర్చోవద్దు, ఇంటికి పో. లేదు టీచర్, నేనే దాన్ని విరిచాను. అలా ఇంకెప్పుడు చెయ్యను. ఇంకా నువ్వేం చెప్పక్కర్లేదు, ఇంటికి పో. రేపటి నుంచి స్కూల్కి రావద్దు.
ఇవాళ స్కూల్ నుంచి త్వరగా వచ్చేసావి. నాకు బజార్కి వెళ్ళి రావాల్సిన పనుంది. చూడమ్మా అపర్ణ, నువ్వు ఈలోగా వంట పని కాస్త చూస్తూ ఉండు. అమ్మాయి గారు ఆలస్యంగా వచ్చారే. అపర్ణ ఎప్పుడో వచ్చిందే. అపర్ణ నీకేం చెప్పలేదా? లేదే. టీచర్ మీ అమ్మాయిని స్కూల్ నుంచి పంపించేశారు. ఎందుకు తల్లి? అపర్ణ బాగా చదవడం లేదని, పరధ్యానంగా ఉంటుందని స్కూల్కి రావద్దని చెప్పేశారు. ఎందుకే నా కడుపుని చెడగొట్టావు? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నారే? కూర్చొని కలలు కంటున్నావా? నిన్ను వాడు చంపేస్తాను. ఈ జానకం ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవే. ఆవిడ పిల్లని ఏనాడో చంపేస్తుంది. నన్ను కొట్టేస్తుంది. ఏడోకమ్మా, అమ్మే కదా. కాదు, పిశాచి. ఏంటి? నేను పిశాచా? ఈ కాళ్ళని కొడతాను. నువ్వు ఇంటికి రాగా. ఇప్పుడు నీ సంగతి చెప్తాను. ఏదో 4 ముక్కలు చదువుకొని నాకు చేదోడు వాదోడుగా ఉంటావు అనుకుంటే నువ్వు ఇలా అడ్డగాడిలో తిరుగుతూ నన్ను ఎందుకే ఏడిపిస్తావు? ఏమిటండి అంతా గ్రూప్ ఫోటో లాగా నిలబడి ఉన్నారు? నువ్వు వెళ్ళు, మాస్టర్ వచ్చారు, డాన్స్ నేర్చుకో. అక్కడ కుండలో పోసిన ఎసురు పొంగిపోతోంది. అమ్మాయి తీరిగ్గా కూర్చుని పగటి కలలు కంటోంది. అమ్మాయి పరిచయం నీకు తెలుసుగా మరి. ఆ మతిలేని దాన్ని పట్టుకుని ఎందుకు అలా కొడతావు? అంతకంటే ఏం చేయను అమ్మగారు. జానకి, నువ్వు బెంగపడకు. అందరం అయ్యప్ప ఆలయానికి వెళ్తున్నాం. అమ్మాయిని తీసుకువెళ్తాం. ఆ స్వామి ఎంతో మహిమగలవాడంటారు. అతడే రక్షిస్తాడు. అంతా దేవుని దయ. నువ్వెవరు తల్లి? నేను తెలీదా సీతమ్మా? అయ్యో, నేను నిన్నిప్పుడు చూడలేదమ్మా. ఏమిటి సీతమ్మా ఇది? నన్నే గుర్తించలేదా? అయ్యో, నేను నిన్నెప్పుడు చూడలేదమ్మా. పార్వతిని. ఏ పార్వతి? నారాయణమూర్తి గారు అమ్మాయి పార్వతిని. అయ్యో, ఆ పార్వతి ఎప్పుడో చనిపోయింది. నేనే ఆ పార్వతిని. సీతమ్మా, అయ్యో నన్ను వదులు. సీతమ్మా, అయ్యో నన్ను వదులు. ఎవరో పిచ్చిది. నాకు పిచ్చిలే సీతమ్మా. నన్ను చూడు. అపర్ణ, ఏమిటిది? ఇదే ఈవిడే మా సీతమ్మ. ఈ పిల్ల పిచ్చిది, బయటకు వదలకండి. సీతమ్మ, రామ్మ వెళ్దాం. రా పర్ణ. రాను. రమ్మంటే నేను రాను. నిజంగా పిచ్చిదే. భయపడ్డానికి ఏం లేదు. అందాక ఈ మందులు ఇవ్వండి, ఆ తర్వాత వచ్చి కలుసుకోండి. ఈ మేలు మర్చిపోలేం డాక్టర్. కన్సల్టేషన్ టైం దాటినా
చాలా ఓపికగా పరీక్షించినందుకు థ్యాంక్స్. విసుగు విరామం లేకుండా రోగుల్ని ట్రీట్ చేసేవాడే డాక్టర్. సెలవు ఇప్పిస్తారా? వెళ్ళిరండి. డాక్టర్ గారు. ఓ ఏమిటి? తొందరగా భోజనానికి వస్తారా? అమ్మగారు వస్తే ఇంకా అన్నం పెట్టలేదని తిట్టిపోస్తారు. ఎంతసేపు పుస్తకాలు రోగులతో గడిపితే ఏమవుతుంది ఆరోగ్యం? జానకం వండి పెడుతూ ఉంటే ఆరోగ్యానికి ఏం తక్కువని క్షణంలో వస్తా. చాలు చాలు. ఓ అమ్మ వాళ్ళు వచ్చేసారే. అయ్యో, అమ్మగారికి అనురాధకు మళ్ళీ వంట చేయాల్సిందే. అమ్మగారి వాళ్ళు త్వరగా వచ్చేసారే. అదేం లేదు. విచిత్రంగా ఉందే, కోవిల్లో దర్శనం త్వరగా అయినట్టుంది. మరే అన్నయ్య అను. ఏం లేదబ్బాయి. అను, ఏమైంది? ఏదైనా విశేషమా? అదేం కాదన్నయ్య. చాలా రోగాలు పూజలు చేస్తే పోతాయని కొందరంటారు. అదే నాకు తోస్తోంది. ఇలా అందరితోనూ బాగా పరిచయం ఉన్నట్టు మాట్లాడుతుందంటే అమ్మాయిని డాక్టర్ గారికి చూపించి ఏదైనా మందిప్పిస్తే. దీనికి డాక్టర్లు ఏం చేస్తారే? అలాగంటారేమ్మా. ఆడపిల్లలకు ఈ వయసులో ఇలాగే జరుగుతూ ఉంటుంది. నువ్వేం భయపడకు. ఓ, నీకు మరో సంగతి కూడా చెప్పనా? నాకు ఈ వయసులో ఈ రకంగానే జరిగిందనుకో. ఇప్పుడు దీనికి వివాహం ఒక్కటే తగిన ఔషధం. నాకిప్పుడు పెళ్ళొద్దు. ఏ? అన్నయ్యకు పెళ్ళైన తర్వాత నాకు. ఇప్పుడు నీ పెళ్లి గురించి ఎవరు అడిగారు? లోపల పో. చూడు జానకి, అమ్మా, అమ్మాయికి తొందరలో పెళ్లి చేసేద్దాం. నాకు పెళ్లి అయిపోయింది. నాకు వివాహం అయిందంటున్నా. అయిందా? భగవంతుడా, ఇదెక్కడ అన్యాయం? ఎవడేవాడు? ఎక్కడున్నాడే? చెప్పు. చిన్నపిల్లని ఎవరైనా ఇలా కొడతారా? ఎందుకు అమ్మాయిని ఎప్పుడు ఇలా కొడుతూ ఉంటావు? అమ్మా, నువ్వు నాతో. అపర్ణ కూర్చో. వద్దు, నేను ఇక్కడే నుంచుంటాను. కూర్చో తల్లి. చెప్పు, ఏం జరిగింది? చెప్పు, ఏం జరిగింది దేవాలయంలో? నాకు దేవాలయం అంటే ఇష్టం. పూర్వం కూడా వెళ్ళేదాన్ని. నాన్నగారితోనూ అమ్మతోనూ కలిసి. నాన్నతోనూ అమ్మతో? అవునన్నయ్య. నాకు నాన్నగారు, అమ్మ, అన్నయ్య అందరూ ఉన్నారన్నయ్య. ఈ రోజు ఆ సీతమ్మని చూశాను. సీతమ్మ? ఏ సీతమ్మ? సీతమ్మ అంటే మా ఇంట్లో ఉండే దాసీది. ఏ సీతమ్మ, ఇంత పొద్దుకొచ్చావు? మళ్ళీ మూడుతో పోట్లాడావా? ఏం చేయనమ్మా, ఇంట్లో వెచ్చాలు కుంచిన చిల్లర తీసుకుని తాగేస్తే పోట్లాడకేం చేయను. మంచి మొగుడు పెళ్ళాలు. నువ్వు ఓ పని చేయి, 2 పూట్లు పస్తు పెట్టే. అయ్యో, అలా చెప్పకండి. ఆయన అంటే నాకు ప్రాణం. చిత్రంగా ఉందే, కయ్యాలాడుకుంటూనే ప్రేమించుకుంటున్నారా? అదేనమ్మా కుటుంబ జీవితం. మన దృష్టిలో సీతమ్మ మొగుడు దుర్మార్గుడు, సీతమ్మ దృష్టిలో తన భర్తే దైవం. అర్థం కాలేదే. అది నీకు ఇప్పుడు బోధపడదులే. నీకు పెళ్ళైతే అప్పుడు అర్థం అవుతుంది. పెళ్ళంటే ఎంత సిగ్గు. శ్రీపాద పద్మాలకి ప్రణామం. మోహన రూపా శ్రీరామ భవత్ శ్రీపాద పద్మాలకి ప్రణామం. సప్త ఋషి మండలం సర్వదా భక్తితో పూజించు వేద్యునికి నా ప్రణామం. సప్త ఋషి మండలం సర్వదా భక్తితో పూజించు వేద్యునికి నా ప్రణామం. పూజించు వేద్యునికి నా ప్రణామం. మోహన రూపా శ్రీరామ భవత్ శ్రీపాద పద్మాలకి ప్రణామం.
భవశ్రీపాద పద్మాలకి ప్రణామం. ప్రభా జ్యోతి మండలం అట నవరత్న ఖచితమో మణిమకుటం. ఆదిశేష ప్రభా జ్యోతి మండలం అట నవరత్న ఖచితమో మణిమకుటం. సరసిజ లోచనం నీలకుండలో దివ్య చతుర్భుజ శంకు చక్రధర నమామి. సరసిజ లోచనం చతుర్భుజ శంకు చక్రధర నమామి. చతుర్భుజ శంకు చక్రధర నమామి. మోహన రూపా శ్రీరామ భవశ్రీపాద పద్మాలకి ప్రణామం. సప్త ఋషి మండలం సర్వదా భక్తితో పూజించు వేద్యునికి నా ప్రణామం. పూజించు వేద్యునికి నా ప్రణామం. మోహన రూపా శ్రీరామ భవశ్రీపాద పద్మాలకి ప్రణామం. మోహన రూపా శ్రీరామ. బాగుందిలే నీ డాన్స్. అమ్మాయి డాన్స్ బ్రహ్మాండంగా ఉంది, అవునా? నాన్న ఊరికే పొగుడుతున్నారు. పోరా అవతలకి. అమ్మాయిని ఎందుకలా ఏడిపిస్తావు? ఉళ్ళిపోతూ. ఆ. ఏమిటి తల్లి? సీతమ్మా నువ్విక్కడే ఉండు. ఏ అమ్మొచ్చేలోగా ఊరగాయ ముక్కోటి తినొస్తాను. వద్దు తల్లి, అమ్మని అడిగి తీసుకోవచ్చు. అయ్యో అమ్మని అడిగితే వద్దంటుంది. నువ్విక్కడే ఉండు. ఏమిటి ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇవిగో నాకేమో ఊరగాయ, నీకేమో జంతికలు. అయ్యో అమ్మా! అమ్మనేనే. నీకింతకు ముందే చెప్పాను కదటి ఇలా చిరుతిళ్ళు తినొద్దని. నాన్నగారు రాగానే చెప్తాను. అయ్యో అమ్మా అమ్మా చెప్పొద్దమ్మా, మా అమ్మ చాలా మంచిది. నాన్నతో చెప్పనుగా. అమ్మాయికి ఇంకా చిలిపి చేష్టలు పోలేదే. నేడో రేపో పెళ్ళయిన తర్వాత ఏం చేస్తుందో. అదేనే ప్రతి ఆడపిల్ల ఇంతే. కొంటి చేష్టలు పుట్టింట్లో మాత్రమేనే. ఎవడో మూడు ముళ్ళు వేయగానే తండ్రిని వదిలేస్తుంది, అమ్మను వదిలేస్తుంది, అందరినీ వదిలేస్తుంది. మొగుడే ముఖ్యం అంటుంది. ఇక్కడెవ్వరూ లేరు. పోరా. అయ్యో ఏమిటమ్మా ఇలా చేసా? వదిలేస్తే పాలు పూర్తిగా తాగేస్తుందమ్మా. పాపం బుజ్జిముండా తాగనిద్దు. నీకు ఇవాళ మంచిలే గతి. ఆ దూడని పట్టుకోరా. అమ్మాయి గారి కర్రేవ చూడంటే ప్రాణం అమ్మా. పట్టుకోమంటుంటే ఆడుతూ అలా తోసేస్తారు ఎందుకు? సారీ, పొరపాటు అయిందా? పొరపాటు ఎందుకు చేయాలి? ఓకే 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 ఓకే, దాని అక్కడ వచ్చాను. ఇక పడ్డట్టే. ఇది మైనస్. లాస్ట్ కాయిన్. నాన్నగారు మీరు సిగ్గుపడాలి. మీ తర్వాత పుట్టిందే ఆట గెలిచాం. మరే నేను చూడలేదనుకున్నావా? నువ్వు చేత్తో తోసేసేవా లేదా? మీలా ఆడతా అనుకున్నారా? అదే ఒప్పుకోను. పోనీ చిన్నపిల్లవు కదా కానీ మీరేగా ఆడారు, మేమే గెలిచాం. అదే గెలిచిందని ఒప్పుకొని దాంతో ఏమిటి గొడవ?
నేను ఒప్పుకోనన్నానంటే దీనికి ఎప్పుడు దొంగాట అలవాటు. ఏం చేస్తారేమిటి? దొంగాట దొంగాటే వదిలేండి అన్న. నేను ఒప్పుకోనంటే ఒప్పుకో. మిమ్మల్ని చూడాలని రాఘవయ్య గారు వచ్చారు. ఇదిగో వస్తాను. వీరయ్య? మీరు ఆడుకోండి. ఏంటమ్మా? మన కర్రేవను లోపల కట్టేసి వెళ్ళు. అలాగే. మనం ఆడదామా? సరేరా. నువ్వు ఆడవా? బోరు. అయ్యో అప్పుడు నీరసం వచ్చేసిందా? సరే రారా. నువ్వు ఆడకపోతే మంచిదిలే, నువ్వు ఆడితే అన్ని మైనస్లే. సరే. అలా కాదమ్మా. నోరు మీరా. సర్లే నువ్వు ఆడలేవన్నానా? చూడమ్మా, అన్నయ్య నా గ్లాస్ తీసుకున్నాడు. ఇచ్చేమనమ్మా. పోనీ ఇంకో గ్లాస్ తీసుకోరాదా? కాదు, నాకు ఆ గ్లాసే కావాలి. ఇవ్వబడదు. ఇవా? ఇవ్వను. ఇవా? ఇవ్వను. ఈరోజు పూర్తిగా నేను ఉపాసం ఉంటాను. ఉండు. తలనొప్పిగా ఉంది. అమ్మా పారు, ఎందుకులా చిన్నపిల్ల గోల్ చేస్తావు? ఒరే ఇచ్చేయరా. అమ్మా నువ్వే దాన్ని పాడు చేస్తున్నావు. ఈ గ్లాస్ కోసం ఇంత గొడవ ఎందుకు? అమ్మాయికి ఇమ్మన్నానా లేదా? నేనేమను. ఇవ్వనంటే నాన్నగారిని పిలుస్తాను. నాన్న పిలుస్తా నాకేం భయమా? గొడవ దేనికిరా? ఇవ్వమంటుంటే నేను ఊరికే వేళకోలు ఆడానమ్మా. దీనికి ఎంత గోల చేసింది? ఇందో తీసుకోమ్మా. ఈ గ్లాస్ నువ్వే తీసుకో. వద్దొద్దు, నువ్వే తాగు బాబు. అన్నపూర్ణ, నువ్వు అమ్మాయిని తీసుకొని వెళ్ళారా? ఏదో కొంప మునినట్టు పిలిచారు. అలా గంతులేకమ్మా. దానికి ఆవుదూడ బుద్ధులు వచ్చేయలే. ఎవరో పెద్ద మనుషులు వచ్చారు. నువ్వు చేయలే వేళకోలా? ఇందుకే నాన్నగారితో చెప్తాను. ఓహో, నన్ను ఎక్కిరించగా. అమ్మా పార్వతి, ఇలా రామ్మా. వీరు నిన్ను చూడ్డానికి వచ్చారు. భరతనాట్యం కూడా నేర్పించామండి. పోటీల్లో ఎన్నో ప్రైజులు తెచ్చుకుంది. అయినా అమ్మాయికి సిగ్గుపోలేదు. మన పెద్దయ్య గారు అదృష్టవంతులు. ఎందుకురా అలా అంటున్నావు? అమ్మాయికి మంచి సంబంధం చేస్తున్నారని అంటున్నాడు. మన ప్రాంతంలో ఉన్న లక్షాధికారి మీ అల్లుడే. అంతే అంటే అయితే మీ ఇల్లు ఎక్కడ? గుడివాడలో గోపయ్య గారి వీధిలో ఉంది. అపర్ణ, మనం ఒకటి చేద్దాం. రెండో కంటికి తెలియకుండా నేను నిన్ను మీ ఇంటికి తీసుకువెళ్తా. అన్నయ్య, అన్నయ్య, నాన్న, నాన్నగారిని నాకు చూసే అదృష్టం లేకపోయింది. నేనంటే ఎంత ఇష్టమో ఆయనకి. అపర్ణ, ఏమంటున్నావు నువ్వు? ఎంతో ఆశతో ఇక్కడికి వచ్చాను. అమ్మా, 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 అమ్మా. ఎవరు నువ్వు? నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? నేనేనమ్మా పార్వతిని. పార్వతివా? నన్నే మర్చిపోయావా? అమ్మా, అన్నయ్య, ఈవిడెవరో తెలుసా? ఈవిడే మా అమ్మ. ఎవరండి? నాకేం బోధపట్టలేదు. అదే మేము. చూడమ్మా, ఈ సీతమ్మ ఆ రోజు కోవిల్లో కూడా నానపోయినట్టు చెప్పనే లేదు. ఉండు, నీ విషయం అంతా అన్నయ్యతో చెప్తాను. హాయ్.
అన్నయ్య క్షమించాలి, మా ఇంటి దగ్గరే ఉంటోంది ఈ అమ్మాయి. పార్వతిని చెప్తూ ఇక్కడ విషయాలు పోసుకొచ్చినట్టు చెప్తోంది. నిజమా కాదా తెలుసుకుందామని ఇక్కడికి అమ్మాయిని తీసుకొచ్చాను. అమ్మా, ఈ పిల్లనేనండి ఆ వేళ కోవిల్లో చూశాను. కూర్చోండి. అమ్మా, ఆ వంటింటి తాళాలు ఇటివ్వు. ఆవకాయ ముక్కలుంటాయి. ఎంతకాలం అయిందో తిని. అన్నయ్య, నాకు అందకుండా అమ్మే దాచేస్తూ ఉంటుంది. పార్వతి చనిపోయిన దగ్గర నుంచి కూరగాయలు పోయాయి, ఉత్సాహము పోయింది. ఇదిగో, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. నేను వెళ్ళి చూడనా? పార్వతికి వివాహం అయిందా? అయింది. 15 సంవత్సరాలకు పూర్వం వివాహం జరిగింది. 1 సంవత్సరంలోనే ఆ అమ్మాయి అందరినీ విడిచి మరణించింది. ఆ బాధతోనే జబ్బుపడి వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయారు. అమ్మా అమ్మా అమ్మా, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? నేను వచ్చేసాను కదమ్మా, మరి ఇంకేడవకు. సీనయ్య, సీనయ్య, నువ్వు ముసలాడిపోయావు. అమ్మా, సీనయ్య ఎలా ఉన్నాడో? మరి కర్రాది ఎలా ఉంది? కర్రావా? నువ్వు ఎవరు తల్లి? ఎవరినా గుర్తుపట్టలేదట్రా? నువ్వు మర్చిపోయావు, అందరూ మర్చిపోయారు. నన్ను సరిగ్గా చూడు. నేను పార్వతినేగా, పార్వతిని. మరి కర్రావు ఎలా ఉంది? కర్రావు చనిపోయింది తల్లి. ఇప్పుడు దాని దూరం మాత్రమే ఉంది. నేను వెళ్ళి చూసొస్తాను. అమ్మా, నేను ఇప్పుడే వస్తాను. హై, కర్రావు దూడా, నీకైనా నేను గుర్తున్నానా? పార్వతి భర్త బెజవాడలోనే ఉంటున్నారు, చంద్రశేఖరం గారని. అన్నగారు? ప్రభాకర్, ఏలూరులో వకీలు. తీసుకోండి. నా గ్లాస్ ఎక్కడా? అమ్మా, సీతమ్మతో చెప్పి నా గ్లాస్ పట్టుకురమ్మను. ఏ గ్లాస్ తల్లి? ఏ గ్లాసా? అన్నయ్య గదిలో ఉంది, నువ్వు వెళ్ళి తీసుకురా. నేను ఇప్పుడే చూశాను. అన్నయ్య, నాకు స్పెషల్ గా ఒక గ్లాస్ ఉంది. దాన్ని ఎవ్వరు వాడరు. నాన్న ముట్టుకునేవారు కాదు. ఇదే నా గ్లాసు. ఎంతకాలమైంది. అన్నయ్య, ఇంక మీరు వెళ్ళండి. నేను ఇక్కడే ఉంటాను, హాయిగా అమ్మతో కలిసి. అపర్ణ, పద, మనం మళ్ళీ వద్దాం. నేనిప్పుడు రానన్నయ్యా. ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్ళి అమ్మతో అన్ని వివరాలు చెప్పేసొద్దాం. ఇక్కడే ఉందమ్మా. సరే, ఇప్పుడు అందరం బంధువులేగా, ఎప్పుడు కావాలన్నా రావచ్చు. ఏం మాస్టారు? అంతే అంతే. అమ్మా అమ్మా, నన్ను తీసుకుపోవద్దని చెప్పమ్మా. అమ్మా, నేను ఇక్కడే ఉంటానమ్మా. పదమ్మా, ఇదిగో నా అడ్రస్. అమ్మా అమ్మా, నన్ను తీసుకుపోవద్దని చెప్పమ్మా. అమ్మా 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 అమ్మా, నన్ను తీసుకుపోవద్దని చెప్పమ్మా. నేను ఇక్కడే ఉంటానమ్మా. అమ్మా, నేను నీ దగ్గరే ఉంటానమ్మా. నన్ను తీసుకుపోవద్దని చెప్పమ్మా. అమ్మా 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 అమ్మా.
అపర్ణ దిగమ్మా. దిగు తల్లి, దిగు. భగవంతుడా, నా బిడ్డే నాకు దూరం అయిపోతుందా? కన్న బిడ్డే ఇలా అయితే నన్నెలా బ్రతకమంటారో చెప్పండి అమ్మా. ఇప్పుడు మనకు పరిస్థితులు తెలిసాయి కనుక నువ్వింక ప్రశాంతంగా ఉండు. అమ్మాయి రోజు తను పార్వతిని చెప్తూ గోల పెడుతూ ఉంటే అది పిచ్చిదనుకుని చావబాదాను పాపిష్టిదాన్ని. మీరు డాక్టర్ గారు కదా, మీకు తెలియదు ఏముంటుంది? ఏది ఎలా ఉన్నా అపర్ణ కేసు విషయమై పరిపూర్ణంగా పరిశోధించవలసి ఉంటుంది. ఆ అమ్మాయి చెబుతున్నది చూస్తే చిత్రంగా ఉంది. ఆ మాటలు వింటే మన పార్వతిలాగే ఉంది. ఆ అమ్మాయి తప్పకుండా మన పార్వతేనండి. ఏమ్మా, ఆ అమ్మాయిని మన ఇంట్లోనే ఉంచుకోవచ్చుగా? నీకేమైనా మతిపోయిందా? ఆ తల్లి ఊరుకుంటుందటే. నేను వెళ్ళి డాక్టర్ అరవింద్ని కలుస్తానమ్మా. అన్నయ్య, అమ్మ రాలేదా? నువ్వు నన్ను పోల్చుకోలేదా? అమ్మ కూడా గుర్తుపట్టలేదు, అన్నయ్య కూడా గుర్తుపట్టలేదు. అన్నయ్య, అన్నయ్య, ఈయనే నా అన్న ప్రభాకర్. హలో, ఐఎమ్ అరవింద్. ప్రభాకర్, కమ్. రండి, కూర్చోండి. థ్యాంక్ యూ. అన్నయ్య చాలా మారిపోయాడు. కాలంతో పాటు మనుషుల్లోనూ మార్పు వస్తుంది. అన్నయ్య, మా ఇద్దరికి ఎప్పుడు గొడవ వచ్చేది. అయినా నేనంటే ప్రాణం అన్నయ్యకి. ఇదిగో నా చెవు పట్టుకుని ఎలా గిల్లాడో. అన్నయ్య ఏం మాట్లాడ్డే? ఓ, వకీలు గారు కదూ, అందుకే ఫీజు ఇస్తే గాని మాట్లాడ్డు. అపర్ణ, అన్నయ్యకు టీయో కాఫీ ఏదో ఒకటి తీసుకొచ్చివు. అమ్మాయి చెప్పేదంతా కరెక్ట్ గానే ఉంది. ప్రతి విషయంలోనూ బాగా పోలికలున్నాయి డాక్టర్. పోతే నా చెల్లాయి ఫోటో ఇదిగో. మా అమ్మ కూడా ఈ విషయంలో కంగారు పడుతోంది. నాకేం బోధపట్టం లేదు. దీని రహస్యం ఏటో పరిశోధించాలని నేను ప్రయత్నిస్తున్నాను. శాస్త్రజ్ఞులకి అంతుపట్టని వింతల్లో ఇదొకటై ఉంటుంది. ఇది ప్రభాకర్ అన్నయ్యకి. అదేమిటి అలా ఒట్టి టీ డికాక్షన్ తీసుకొచ్చావు? దీన్ని లెమన్ టీ అంటారు. అన్నయ్యకి ఇదంటే ఇష్టం. అవునా మిస్టర్ ప్రభాకర్? అవును. ఒకరోజు ఏమిటి ఉండమ్మా. అన్నయ్య పారు, నువ్వు వెళ్ళి అన్నయ్యకి టీ తీసుకురామా. ఆగు,
నాకా టీ వద్దు. ఏ? ఓ స్నేహితుడి ఇంట్లో లెమన్ టీ తాగాను. ఎంత రుచిగా ఉందో తెలుసమ్మా? నాకు అలాంటియే కావాలి. ఎలా చేస్తారు లెమన్ టీ? అదే టీ డికాషన్ లో 4 నిమ్మకాయ ముక్కలు పడేస్తే లెమన్ టీ అవుతుంది. అంతేనా? ఆ. ఇంకా నీకు ఎప్పుడు లెమన్ టీ కావాలన్నా నాతో మాట చెప్పే నేను చేసిస్తాను. నువ్వు ఇంకా తొందరగా వెళ్ళి స్నానం చేయరా, కంపు కొడుతోంది. నా దగ్గర స్నానం చేయాలో సెంటు రాసుకుంటే సరిపోదు. ఇలాగే వేళాకోళం తీసావంటే చెవి నిలిపి చేతులు పెట్టేస్తా. నువ్వెప్పుడూ నాకు లెమన్ టీ చేసి ఇవ్వనలేదే. అన్నయ్య కనబడగానే నాకు గుర్తొచ్చింది. ఇది ఇది మా ఫ్యామిలీ ఆల్బమ్ లో ఉండే, నువ్వు తీసుకొచ్చావా? ఇది మా అన్నయ్య చిన్నప్పటిది. ఇది నేను నా 5 ఏళ్లప్పుడు తీసింది. ఇది అన్నయ్య, ఇది నేను. ఇది చూడండి, నేను డాన్స్ చేస్తున్నప్పుడు తీసింది. ఇది అమ్మ, ఇది అన్నయ్య, ఇది నేను. ఇది కర్రావు తోడా. ఇది అమ్మ. ఇది చూసారా, మేము కన్యాకుమారి వెళ్ళినప్పుడు తీసింది. సీతారాం గారు, నాన్నగారి స్నేహితుడు, నా డాన్స్ చూడడానికి వచ్చినప్పుడు తీసిన ఫోటో ఇది. ఈ ఫోటో ఏమైంది? ఏ ఫోటో చెప్పు? ఏ ఫోటో? అదే అన్నయ్య, పెళ్లి ఫోటో. ఆ ఫోటో చూస్తే గతం జ్ఞాపకం వచ్చి బాధపడతావని విడిగా ఉంచాను. జ్ఞాపకాలు మార్చిపోతాయా? ఉషా వాళ్ళ అన్నయ్య. ఏమండి ఏమండి ఏమండి? రా పార్వతి. పార్వతి, ఇదే మన బంగళా. చంద్రం, అమ్మాయికి మన ఇల్లంతా చూపించు. రావదినా. ఉషా ఉషా, నువ్వెక్కడికి పెడుతున్నావే వాళ్ళని? వెళ్ళని కొత్త దంపతుల మధ్య పానకంలో పుడకలా నువ్వెందుకే? ఇప్పుడు నీ నగుమోముకు సరిపోడు. ఆకాశంలోని నక్షత్రకాంతులు నీ 2 కన్నుల్లోనూ ఒదుగున్నాయి పార్వతి. నువ్వేం మాట్లాడవే? నేను వింటున్నాను. నేనంటే నీకు ఇష్టమేనా? అదృష్టం కొద్దీ నా భార్యవయ్యావు. అందాల రాసి. నువ్వెదురుగా ఉన్నప్పుడు ఎందుకు ఇలా వర్ణిస్తున్నారు? ఉన్నదే అంటున్నా. తోటలోకి వెళ్దాం. వద్దు. వద్దులే, మంచుంటుంది. మనం ఉన్న చోటే నందనం. నువ్వెప్పుడు నా ఎదురుగా ఆడుతూ పాడుతూ ఉంటావు. ఎలాగా? నువ్వెక్కడున్నా నా కళ్ళల్లోనే ఉంటావు. ఊరించే నా మనసుతో ఆడుకుంటావు.
ఎందుకులా నిల్చున్నారు? ఏమైంది? పొండి. ఈ అర్ధనారీశ్వరుని చూస్తుంటే నాకెంతో అసూయగా ఉంది. అసూయ? శివుడుకున్న శక్తే నాకుండుంటే ఉండుంటే శివుడు పార్వతికి తన శరీరంలో ఒక భాగం మాత్రమే ఇచ్చాడు. నేను నా పార్వతికి నా సర్వస్వం అర్పిస్తాను. నేను అదృష్టవంతురాల్ని. నేనంటే ఇంత అనురాగం ఉందా? అనురాగం, అనుబంధం. ఇది జన్మ జన్మల నుంచి కలిసి జీవిస్తున్నాం అనుకుంటాను. నిన్ను విడిచి ఒక క్షణం ఉండడం నాకు సాధ్యం కాదు. ఒకవేళ విడిపోవాల్సి వస్తే నా బ్రతుకు ఆ క్షణంలోనే అంతమవుతుంది. ఏమండి, ఎందుకు ఇలా మాట్లాడతారు? మనల్ని విడదీయడానికి ఈ లోకంలో ఏ శక్తికి సాధ్యం కాదు. అయితే ఇంకోటి ఇచ్చే. ప్రకాశమే అందమై నిలిచెనే చారు రూపముఖి. చంద్ర ప్రకాశమే అందమై నిలిచెనే చారు రూపముఖి. అనుగ్రహించిన ఆగ్రహించిన అనుగ్రహించిన ఆగ్రహించిన సొగసేవయారికి సొగసే. చంద్ర ప్రకాశమే అందమై నిలిచెనే చారు రూపముఖి. చారు రూపముఖి సఖి చారు రూపముఖి. మోములో మందహాసం. ఆరు ఋతువులు ఒకటైన విధమున అతివ మోములో మందహాసం. ఆమో వినాదను మాట తలచిన ఆహ్లాదమెల్తైన ఆహ్లాదం. ఆమో తలచిన ఆహ్లాదమెంతైన ఆహ్లాదం. చంద్ర ప్రకాశమే అందమై నిలిచెనే చారు రూపముఖి. సప్త స్వరముల ఒదిగున్న రాగమై సరసున కరిగే హిమకణమై. సప్త స్వరముల ఒదిగున్న రాగమై సరసున కరిగే హిమకణమై. భోగము దుఃఖము పంచుకునే మన దాంపత్య బంధమే సౌభాగ్యం. భోగము దుఃఖము పంచుకునే మన దాంపత్య బంధమే సౌభాగ్యం. చంద్ర ప్రకాశమే అందమై నిలిచెనే చారు రూపముఖి. అనుగ్రహించిన ఆగ్రహించిన సొగసేవయ
హాస్యమే అందమై నిలిచినే చారు రూపముఖి. మావయ్య, ఒక వింత జరిగింది తెలుసా? వింతలేవి ఈ పత్రికలో రాయలేదే. మా వదినం ఎప్పుడు లేనిది ఈనాడు తెల్లారేసరికి లేచింది. మా అన్నయ్య ముందుగా ఎలా వదిలిపెట్టాడో. ఛీ, పోవే. ఇదే జోకు దీనికి పెళ్ళవగానే వేద్దాం పార్వతి. పో మావయ్య. లేచాడా చంద్రశేఖరం? కాఫీ ఇచ్చావా? ఇంకా లేవలేదు. కాఫీ బల్ల మీద పెట్టి మూత పెట్టొచ్చాను. వస్తున్నాడయ్యా కుంభకర్ణుడు. ఏమిటి నా గురించి మీరేదో మాట్లాడేసుకుంటున్నారు? కాఫీ చల్లారిపోయి ఉంటే నేను వేడిగా తెస్తాను. నేను నీతో మాట్లాడలేదు, నాకు కోపం వచ్చింది. చూసారా బాబాయ్, మాటి మాటికి పంతాలు పట్టింపులు. వాడంతేలేదు, అభిమానం ఉన్న చోటనే పంతాలు ఉంటాయి. అంతేనా ఉషా? నాకేం తెలుస్తుంది? అది సరేలే, నిన్నడిగితే ఏం లాభం? నీకు అనుభవం ఎక్కడుంది? నువ్వు బుడిబుడి నడకల బుజ్జి తల్లివి. ఎందుకు నవ్వుతావు? నేను ఫీల్ అవుతాను. అలా అలక్కపోతే అసలు సంగతి చెప్పకూడదు. నేను చెప్పకపోయినా నువ్వు తెలుసుకోవద్దా? ఏమిటి మనస్సులో ఉన్నది? ఏముంది? దగ్గరకు వస్తే చెవిలో చెప్తా. నువ్వు దూరంగా వినలే వినలే. సిగ్గులేదు? నేను వెళ్ళలేదు. పోతే ఒక్క క్షణం కూడా ఇలా భార్యను వదిలిపెట్టకుండా ఉండడం అన్నది మా కాలంలో ఎరగవయ్యా. అందరూ వినండి, నేను సంగతి చెప్పబోతున్నాను. అయ్యో చంద్రం, నువ్వేం చెప్తావని నాకు ఇప్పుడే దడపుడుతోంది. నేను బీపీ పేషెంట్ అన్న సంగతి తెలుసుగా. నీ ఆవేశం చూస్తూ ఉంటే నిజంగా నాకు బ్లడ్ ప్రెషర్ వచ్చేటట్టుంది. చెప్పేది నన్ను కంగారు పెట్టకుండా చెప్పవయ్యా. మావయ్యా, మెల్లిగా చెప్తాను. మిస్సెస్ అండ్ మిస్టర్ చంద్రశేఖరం అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. అజ్ఞాతవాసం, వనవాసం. ఇది నేను ఏనాడో చెప్పాలనుకున్నాను. 3 భార్యలున్నవాణ్ణయ్యా నేను. అమ్మాయికి నేను చెప్పింది నచ్చలేదనుకుంటాను. అది సరే మాయా, చేసుకుంది ఇద్దరినేగా. అంతే. మరి 3 అంటారేమిటి? నాన్నగారు చేసింది ఫస్ట్, మనం చేసుకున్నది సెకండ్, ఉంచుకున్నది థర్డ్. పార్వతి, ఏమిటి? నాకు కాస్త మంచిగా తెచ్చిపెట్టావు. తెస్తున్నాను. అంటే పార్వతి, ఏమిటి? నిన్న నేను చదివిన పుస్తకం ఎక్కడ పెట్టాను? నిన్న ఎక్కడ పెట్టారో అక్కడే ఉంది. ఎక్కడ పెట్టాను? తలగడా కింద.
వదినా, అన్నయ్య అవసరం ఏమిటో నీకింకా బోధపడలేదా? వెళ్ళు వెళ్ళు త్వరగా. హో, ఎంత ఘాటు ప్రేమో. ఏంటి మౌనవ్రతమా? మాట్లాడరా? వద్దులండి, నేను పోతున్నాను. అయ్యో, మంచినీళ్ళు తెమ్మంటే నౌకర్తో పంపిస్తావా? అయ్యో ఏమిటండి ఇది? దేనికైనా వేళపాళ ఉండక్కర్లా. ఉషా మనల్ని చూసి నవ్వుతోంది. నవ్వనే, నా ఆరాటం దానికేం తెలుస్తుంది? అధికమైతే అమృతం విషం అవుతుంది. అధికమైతే కదా. నిన్న బాబాయ్ గారు ఉషతో చెప్తుంటే విన్నాను. తనకు పెళ్లిన తర్వాతేమో వారిని స్నేహితులందరూ విడిచిపెట్టేశారట. బాబాయ్ గారు అన్నదమ్ములు ఈ పక్కకు రావటే మానేశారట. ఊరికే తమాషాకి అలా చెప్పారనుకుంటా. కొంత నిజం లేకపోలేదు. పోతే కొందరు వివాహం అయితే ఇలాంటి మార్పులు వస్తాయి మరి. అయితే మీలో కూడా వచ్చిందా ఈ మార్పు? నా చిన్నప్పటి నుంచి ఎన్నెన్నో మార్పులు వస్తూనే ఉన్నాయి. మొదట నేనేది ఆశించేవాడిని కాదు. ఇప్పుడు నీ సర్వం నాకు కావాలనుకుంటున్నా. ఇలా ఓ మనిషిలో ఎంత స్వార్థం ఉంటుందా? అదో వ్యామోహం. వాంఛ తీరకపోతే ఆ వ్యక్తి పిశాచంగా మారిపోతాడు. మృగంలా మారి ప్రాణాలు తీసేస్తాడు. ఇదెక్కడి వ్యామోహం ఘోరంగా ఉంది. ఆ పిచ్చి వ్యామోహం మీకు కూడా ఉన్నాయన్న సంగతి నేను ఇంతదాకా తెలుసుకోలేదు. చంద్రశేఖర, అదిగో అరుస్తోంది. అదే సైరన్. పద. చంద్రశేఖరం, ఏమిటి మావయ్య? ఇప్పటికి 3వ సారి వచ్చింది పూనా నుంచి ట్రంక్ కాల్. అయితే నన్నేం చేయమంటారు? మేనేజర్ను పంపిస్తే పోలా? అదేలాగురా, కార్మికులు చూడాలంటున్నది నిన్ను, మేనేజర్ని కాదు. అయితే నువ్వు వెళ్ళు, నాకు ఒంట్లో బాగోలా. నేను ఈ వయసులో కార్మికులు స్ట్రైకులు అంటూ అంత దూరం ఎలా వెళ్లేదురా? ఏరా, నేను బీపీ పేషెంట్ అని ఎన్నిసార్లు చెప్పాలరా? ఎస్టేట్ వ్యవహారాల్లో గొడవలు ఎక్కువగా ఉన్నాయి. మావయ్య వెళ్తే పనవదు. ఊటీలోను నీలగిరిలోను అన్ని పనులు అలాగే ఆగిపోయి ఉన్నాయి. అయితే ఒకటి చేద్దాం, నేను పార్వతి వెళ్ళొస్తాం. ఏరా, ఇదే హనీమూన్ అనుకున్నావా? పార్వతిని ఇక్కడ ఏ భూతం ఎత్తుకుపోదురా? మేమందరం ఉన్నాంగా. వెళ్ళమంటుంటే పాపం, ఎందుకండి ఆ కుక్క పిల్లని అలా లాగేశారు? ఖూనీ చేయకుండా వదిలేశాను. నాకది శత్రువైంది. నాకు సంబంధించిన దాన్ని ఒక కుక్క పిల్ల సొంతం చేసుకుంటుందా? ఏమిటి, ఆ కుక్క మీకు సంబంధించింది సొంతం చేసుకుందా? అవును, అవునే. నువ్వు దాన్ని ముద్దాడావు కదా. ఈ పెదవులు నా పెదవులనే తాకాలి, ముద్దాడాలి. ఇవి నాకే సొంతం. ఆశ, పిచ్చి, వెర్రి. చూడండి, మర్చిపోయా. ఏమిటి? నా రివాల్వర్ మర్చిపోయా. అయ్యో, నేను తీసుకొస్తాను. లేదు, నీకు తెలీదు, నేను వస్తాను. ఈ కుర్ర కుంకలతో చస్తున్నాను. ఊరికి వెడుతూ వెనక్కి తిరిగి రాకూడదని తెలియదు వీళ్ళకి. రివాల్వరు అక్కడ బీరువాలో ఉంది. మీరు ఈ గదిలోకి వచ్చారు ఎందుకండి? నా మామూలు తీసుకుందామని. ఏమిటి? ఎన్ని రోజులు నేను ఊళ్ళో ఉండడం లేదు, అన్ని రోజులకి సరిపడా తీసుకోవద్దు. నన్ను వదిలిపెట్టండి. సైలెన్స్. చెప్తే వినాలి ప్లీజ్. పరుడాలి. త్వరగా రండర్రా, వర్జన్ రాకముందే బయలుదేరాలి.
ఆయన జ్ఞాపకాలతో అతని కోసం కాచుకున్నాను. చూడు, చంద్రశేఖరం గారి ఎస్టేట్లో ఉండగా నీకేమైంది? చెప్పు, ఏం జరిగింది అక్కడ? వాళ్ళందరూ చెప్తున్నదంతా నిజమేనా? అన్నయ్య, అది మాత్రం దయచి నన్ను అడగొద్దు. ఆయన ఒక్కసారి చూడాలనుంది. నన్ను తీసుకెళ్ళన్నయ్యా. అపర్ణ, నువ్విలారా. నువ్విలా చెప్తున్నావు. ఆనాడు వీళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను గుర్తించారా? పోనీ ఈ అన్నయ్యన గుర్తించాడా? అందుచేత చంద్రశేఖరం గారికి వివరాలన్నీ తెలియజేసి అప్పుడు వెళదాం. నిజంగానా? నిజంగానే. ఇంటి విపరీతం ఎప్పుడూ జరగలేదు. నా బిడ్డను చంపేశారు. వాళ్ళిద్దరూ మనసారా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇదిలా సంభవిస్తుంది. ఆవేశంగాని కలిగితే ఎంత పనైనా చేయటానికి అవకాశం ఉంది. కొన్నాళ్ళ నుంచి తనకెవరో ప్రియుడున్నాడని, అది తన భర్త కంట పడిపోగానే అమ్మాయి ఆత్మహత్య చేసుకుందన్నారు. అది నిజమేనా? నేను డాక్టర్ అరవింద్ గారు కలిసి దీని గురించి తేలుద్దాం అనుకున్నా. వాళ్ళు చంపేసిరేనా నీ ఉద్దేశం? ఒకవేళ వాళ్ళ అమ్మాయిని చంపేసే ఉంటారు. ఎలా? ఈ విషయంలో అంత అయోమయంగా ఉంది. ఆ అమాయకురాలి బ్రతుకు ఎందుకు ఇలా చేసావు భగవంతుడా? నిజమేమిటో ఒక్క పరమేశ్వరుడికి మాత్రమే తెలుసు. ఎస్ ప్రభాకర్ హియర్. హలో డాక్టర్, హౌ ఆర్ యు? ఏమిటి చెప్పండి. ఐ సీ. ఓహో, మనం ఎప్పుడు వెళ్దాం? సరే, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా, అమ్మా, అమ్మా. ఏమిటి బాబు? రామ్మా, కూర్చో. డాక్టర్ అరవింద్ ఫోన్లో మాట్లాడారు. మరణించిన వారి ఆత్మలను ఒక ప్రత్యేక రీతిలో రప్పించి మాట్లాడించే ఓ పద్ధతి ఉందట. ఓసారి చూసొస్తానని డాక్టర్ అన్నారు. నన్ను కూడా రమ్మన్నారు. రేపు ఉదయాన్నే అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను. పార్వతి యొక్క ఆత్మతో మాట్లాడటానికి వీలవుతుందేమో. అందుకే మేము అక్కడికి వెళ్తున్నాం. మరణానికి కారణాలు తెలుసుకోవచ్చు. సరే బాబు, నేను కూడా వచ్చేదా? వద్దమ్మా, ముందుగా మేము వెళ్ళి చూసొస్తాం. అది నిజమే అయితే తర్వాత నేను తీసుకెళ్తాం. సరే. మరణించిన వారి ఆత్మలను రప్పించి స్వయంగా మాట్లాడించే ఈ శాస్త్రం గురించి నిజంగా మీకు నమ్మకం ఉందా? నమ్మకం ఉంది కనుకనే ఇక్కడికి వచ్చాం. సరే, అయితే చక్కగా పరిశుద్ధమైన, ఎంతో నిర్మలమైన మనసుతో దేవుని మీద విశ్వాసముంచి ఆత్మలను అర్థిస్తే అనుకున్న కార్యం జయప్రదమవుతుంది. అది సరే ప్రభాకరం, ఇంతకీ ఎవరితో మాట్లాడాలి? నా సహోదరి పార్వతి యొక్క ఆత్మతో. సరే, పార్వతి యొక్క ఆత్మ రావాలని మనమందరం ప్రార్థిద్దాం. పార్వతి యొక్క ఆత్మ ఆత్మలుండే లోకంలో ఉన్నట్టయితే ఈ పిల్లను ఆవహించాలని అర్థిస్తున్నాం. పార్వతి యొక్క ఆత్మను ఇక్కడకు రావాలని అర్థిస్తున్నాం. పార్వతి యొక్క ఆత్మ ఆత్మలుండే లోకంలో ఉన్నట్టయితే ఈ పిల్లను ఆవహించాలని అర్థిస్తున్నాం. మూడు పర్యాయాలు పిలిచాం. ప్రేతాత్మ రాకపోవడం వింతే. పార్వతి యొక్క ఆత్మ మరి వేం చేయలేదంటే వేరే ఏదో కారణం ఉండాలి. ఇక మీ కుటుంబంలో మరణించిన వారు వేరే ఎవరైనా ఉంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పండి. మా నాన్నగారి ఆత్మతో మాట్లాడించండి. పేరు నారాయణ. మరణించిన సంవత్సరం 1963. మరణించేటప్పటి వయస్సు 55 సంవత్సరాలు. మరణించింది గుడివాడనే ఊళ్ళో. నారాయణమూర్తి గారి ఆత్మను వేం చేయవలసిందిగా అందరం ప్రార్థిద్దాం. ప్రభాకరం, మీ తండ్రి గారి ఆత్మ ఇప్పుడు వచ్చింది. ఆత్మకు నమస్కరించండి. కోరాలనుకున్నది కోరొచ్చు. నాన్న నమస్కారం. నేను ప్రభాకరాన్ని. అక్కడ ఎలా ఉన్నారు? నేను క్షేమంగానే ఉన్నాను. నువ్వు అమ్మా కులాసాగా ఉన్నారా?
మేం కులాసాగానే ఉన్నాం. పార్వతి ఆత్మ అక్కడుందా? పార్వతి ఇక్కడ లేదు, ఆత్మ ఇక్కడ లేదు. లేదు. పార్వతి ఆత్మహత్య చేసుకుందా? చెప్పండి నాన్న, ఏం జరిగిందో తెలియజేయండి నాన్న. నాన్న, ఇంక నిర్బంధించకండి. చెప్పడానికి వీల్లేని అవస్థలో ఉండడం చేతే సమాధానం చెప్పలేదు. నాన్నగారి ఆత్మ వెళ్ళిపోయింది. పార్వతి యొక్క ఆత్మ ఆ పరలోకంలో లేదంటే భూలోకంలోనే ఉండొచ్చు. అందుకే అక్కడ లేదని వచ్చింది. బాబు, నాన్నగారి గొంతుకు విన్నావా? అవునమ్మా, అచ్చంగా నాన్నగారి మాటలే. ఏమైనా అడిగారే బాబు? మన యోగక్షేమాలన్నీ అడిగారు. పార్వతి అక్కడ ఉందా నేను అడిగినప్పుడు ఆమె అక్కడ లేదని చెప్పారు. మరి దేనికి వారు బదులు చెప్పలేదమ్మా. నువ్వు ఇంకోసారి అడగాల్సింది. అడిగాను, మళ్ళీ మళ్ళీ అడిగాను. అప్పటికే ఆ ప్రేతాత్మ మాయమైపోయింది. బాబు, అక్కడికి మీతో నేను వస్తాను. కనీసం ఆయన మాటైనా విని ఆనందిస్తాను. సరేనమ్మా, నిన్ను తీసుకెళ్తాం. రేపే అక్కడికి వెళ్దాం. మొన్నొచ్చిన అమ్మాయి ఈ రోజు రాలేకపోయింది, ఒంట్లో బాగోలేదని. మీరే నిరుత్సాహపడకండి, దీనికి ఇంకో మార్గం కూడా ఉంది. ఆ విధానంతో మరణించిన వారి ఆత్మలతో మాట్లాడడం సాధ్యమవుతుంది. అదెలా స్వామీజీ? ఏమిటా మార్గం? దాని గురించి నేను తెలియజేస్తాను. దీన్నే వైజా బోర్డ్ అని పిలుస్తారు. దీని సెంటర్లో ఓ గ్లాస్ పోర్లించి ఉంచి రెండు పక్కల ఇద్దరు పిల్లల్ని కూర్చోబెట్టాలి. ఆ పిల్లలు ఈ బోర్డు మీద ఉంచిన గ్లాస్ పైభాగాన్ని తమ వేళ్లతో పట్టుకుంటారు. తర్వాత మనం ఎవరు కావాలనుకుంటామో ఆ ఆత్మను వేయించేయాలని ఆహ్వానిస్తాం. ఆ ఆత్మ వచ్చి ఈ పిల్లల యొక్క చేతుల మీద ఆవహించి మనం అడుగుతున్న ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కో అక్షరం దగ్గర ఈ గ్లాస్ ఆగుతూ ఆ రకంగా బదులు చెప్తుంది. నిజమేమిటో తెలుసుకుందుకే మనం ఇక్కడికి వచ్చాం కదా బాబు. సరే, అయితే మనం అలాగే చేసి చూద్దాం. ప్రభాకర్, మీ నాన్నగారి ఆత్మ వచ్చింది. మీరేది అడగదలుచుకున్నారో మీరు అడగచ్చు. నాన్న నమస్కారం. పార్వతి ఆత్మహత్య చేసుకుందా? చెప్పండి నాన్న, చెప్పండి. ALLA అల్లా అంటే కాదు, ఆత్మహత్య కాదంటూ ఈ ఆత్మ చెప్తున్నది. ఆత్మహత్య కాదా? పార్వతి ఆత్మహత్య చేసుకుందని అక్కడ వాళ్ళందరూ చెప్పారు. ఇప్పుడు నాన్నగారు ఆత్మ చెప్పడం అమ్మాయి ఆత్మహత్య చేసుకోలేదని. ఒకవేళ హత్య జరిగిందేమో? ఏది నిజం ఇప్పుడు మనం తేల్చుకోవాలి. పోనీ అమ్మాయిని హత్య చేశారని మనం కేసు వేస్తేనో? అమాయకంగా మాట్లాడతామేమిటి? కేసు గాని పెడితే నిరూపించుకోవద్దా? సాక్ష్యాలు కావద్దా? ఏదో ఆత్మ చెప్పిందని వాదిస్తే కోర్టు నమ్ముతుందా? నేను సలహా చెప్తాను. మనం పత్రికల్లో ఒక ప్రకటన ఇద్దాం. ఏమని? అపర్ణ అనే ఒక అమ్మాయి తానే పార్వతినట్టు, ఎస్టేట్ ఓనర్ చంద్రశేఖరం భార్యనంటూ చెప్పుకుంటూ పూర్వజన్మ కథలు చెప్తోందని. అలా ఇస్తే యథార్థం తెలుసుకోగలవా? చంద్రశేఖరం ఎస్టేట్ పనుల మీద వెళ్ళిన రోజునే ఈ హత్య జరుగుండాలి. బంగ్లాలో పైవాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళల్లో ఎవరైనా ఈ హత్య చేసి ఉండొచ్చు. చెయ్యలేదంటే ఈ విషయం తెలియగానే వచ్చి మనల్ని బెదిరిస్తారు. చేస్తే కాముగా ఉంటారు. ఈ రెండిట్లో ఏదో ఒక రియాక్షన్ ఉంటుంది కదా. సరే, ఎందుకైనా ఒక ప్రకటన పత్రికలో వేద్దాం. దానివల్ల మనకేం పోతుంది? సరే అమ్మా. ఓం కపాలమాలాలంకృత వక్షస్థలే
ఓం కాళీ భద్రకాళీ ఓం రక్తమాంసాసక్త ఓం మద్యపానాసక్త ఓం భక్త ప్రియంకరి హ్రీం హ్రీం డం రం డం రం ఓం తీసుకురా తీసుకురా ఓం దుర్గాయ నమః ఓం చండీయై నమః ఓం ఖండన ప్రియాయ నమః ఓం చండాసురభంజనాయ నమః ఓం మహామాయాయ నమః ఓం రాజరాజేశ్వరీ నమః ఓం ధనుజబద్ధన్యై నమః ఓం మహామాయాయ నమః ఓం రాజరాజేశ్వరీ నమః ఓం మహామాయాయ నమః ఓం రుద్రకాయ నమః ఓం దుర్గాయ నమః ఓం చండీయాయ నమః ఓం భద్రకాళీయ నమః ఓం రాజరాజేశ్వరీ నమః ఓం గుటకాయ స్వాహ ఓం చిరసగాయ స్వాహ ఓం మహామాయాయ నమః ఓం భద్రకాళీ నమః ఓం రుద్రకాళీ నమః ఓం మహామాయాయ నమః ఓం ధనుజ రక్త ప్రియాయ నమః ఓం గుటకాయ స్వాహ ఓం చటకాయ స్వాహ ఓం చటకాయ స్వాహ ఓం ఓం శక్తి మహాశక్తి మహామాయి చాముండేశ్వరి ఓం క్లీం క్లీం డం రం ఓం డంగ్ డంగ్ డం రం క్లీం నీలో ప్రవేశించిన భూతం ఏ భూతం? నాకేం పిచ్చి లేదు, నీకే పిచ్చి. ఇదో ఉందిగా భూతం, నువ్వు కాసేపు బుద్ధిగా ఉండు. ఓం కాళీ భద్రకాళి రుద్రకాళి మహామాయి చాముండేశ్వరి. ఓహో, నీకెంత పొగరెక్కకపోతే నన్నే ఎదిరిస్తావటే? నేనేనాటికి నిన్ను వదలనే. నా దగ్గర నీ ఆటలు సాగవు. నేను తలుచుకుంటే నిన్ను చీల్చి చెండాడేస్తాను. ఓం 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 ఈ శరీరాన్ని విడిచిపెట్టబోకపోతే చంపేస్తా. వదిలిపెట్టిపో వదిలిపెట్టిపో. అయ్యో ఏమిటమ్మా? ఏం పనమ్మా ఇది? నాకు ఎలాంటి పిచ్చి లేదా, నీకెన్నిసార్లు చెప్పాలి? ఎందుకు ఇలా రోజు నన్ను హింసిస్తుంటావు? అమ్మా ఈ పేపర్లో న్యూస్ చదివావా? అపర్ణ పార్వతి గురించి ప్రకటనేగా. అదే ఉష నాకు చూపించింది. ఆ అపర్ణ ఫోటో కూడా వేశారు, చూసావా? నాకు కళ్ళు సరిగ్గానే ఉన్నాయి. ఎందుకు అలా కోపడతావు? ఇది మన పార్వతి కాదు, ఎవరో దుర్మార్గులు చేస్తున్న కుట్ర. పునర్జన్మంటూ నమ్మించాలని చూస్తున్నారు. పునర్జన్మే బోగస్. ఇందులో రాసిన సంఘటనలు చదివితే ఎలా నమ్మకుండా ఉంటాం? ఈ వ్యవహారంలో మనల్ని కోర్టుకు లాగాలని ప్రయత్నాలు చేస్తున్నారు. నన్ను ఇరికించాలని చూస్తున్నా. నేనైతే మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నానో మళ్ళీ మళ్ళీ జ్ఞప్తికి తెస్తున్నారు. 15 ఏళ్లుగా నేను అనుభవిస్తున్న వేదన చాలక ఈ సమస్య ఒకటా?
రాగం మౌన రాగం కన్నె ప్రాయం కామబాణం రాగం మౌన రాగం కన్నె ప్రాయం కామబాణం స్నేహం నిండు స్నేహం ప్రణయబంధం ప్రేమగంధం రాగం మౌన రాగం కన్నె ప్రాయం కామబాణం స్నేహం నిండు స్నేహం ప్రణయబంధం ప్రేమగంధం నవనీతం ప్రణయ గీతం ఎంత మోహం గీతం నవనీతం ప్రణయ గీతం ఎంత మోహం రాగం అనురాగం హృదయదాహం స్వప్నజాలం రాగం అనురాగం హృదయదాహం స్వప్నజాలం రాగం మౌన రాగం కన్నె ప్రాయం కామబాణం స్నేహం నిండు స్నేహం ప్రణయబంధం ప్రేమగంధం మందహాసం స్నేహవాసం పుష్పమాసం హాసం మందహాసం స్నేహవాసం పుష్పమాసం ప్రభాతం సుప్రభాతం అరుణరాగం దీపతేజం ప్రభాతం సుప్రభాతం అరుణరాగం దీపతేజం తాళం ఆది తాళం ప్రేమ భావం హృదయ బంధం తాళం ఆది తాళం ప్రేమ భావం హృదయ బంధం తీర్థం ప్రేమ తీర్థం ఎంత దాహం జీవితాంతం తీర్థం ప్రేమ తీర్థం ఎంత దాహం జీవితాంతం రాగం మౌన రాగం కన్య ప్రాయం కామబాణం స్నేహం నిన్ను స్నేహం ప్రణయబంధం ప్రేమగంధం
ఇద్దరికి రెక్కలుగానే ఉంటే ఎందుకు? పక్షులుగా పుట్టుంటే ఎగిరిపోయేవాళ్ళం. ఏది ఇప్పుడు ఎగరని చూద్దా? ఎగరలేనా? అయితే చూడు. డాక్టర్, ఎన్నో ఏళ్లుగా నేను అనుభవిస్తున్న బాధ ఎటువంటిదో చెప్పలేను. నన్ను మళ్ళీ మళ్ళీ బాధ పెట్టాలన్నా డాక్టర్ మీ ఉద్దేశం? మిస్టర్ చంద్రశేఖర్, ఎవరిని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. నిజానికి మనం ఇప్పుడే కలుసుకున్నా. నేను ఇంతకు ముందే అంతా తెలుసుకున్నాను మీ గురించి. మరెందుకు ఇలా అన్ని పత్రికల్లోనూ నా గురించి, నా కుటుంబం గురించి ప్రచారం చేస్తున్నారు? అదే నిజం తెలుసుకోవాలని మా ఉద్దేశం. మనిషి మనసులో ఉండే నిగూఢ ప్రవర్తన పరిశోధించాలని. అందుకు నన్ను, నా గౌరవాన్ని ఇలా బజారుపాలు చేస్తారా? ఒక్కటి చెప్తున్నాను, నాకు స్వార్థం లేదు, భయం లేదు. నాలో దురుద్దేశమే ఉంటే మిమ్మల్ని, మీ అపర్ణని ఇలా వదిలిపెట్టేవాడిని కాదు. అపర్ణనే పేరుతో కట్టుకథ కల్పిస్తారా? మీరొచ్చారా? ఏమండి, ఏమండి? అరే డాక్టర్, నన్ను చూడడానికి ఒకనాడు మీరు వస్తారని నాకు తెలుసు, అందుకే ఎదురు చూస్తున్నా. నిన్ను నేనెప్పుడు చూడలేదు. నన్ను ఎగతాళి చేసే అలవాట్లు ఇంకా అలాగే ఉన్నట్టున్నాయి. అయితే నేనే చెప్తాను. నేనేనండి తమరి ప్రాణానికి ప్రాణమైన పార్వతిని. పార్వతి? ఏ పార్వతి? అదేనండి, కట్టుకున్న భార్యను. నా భార్యవా? నేను ఎలా నమ్మేది నా భార్య పార్వతివేనని? ఎంత అనుమానం అండి. ఒకనాడు పూజా మందిరంలో నేనున్నప్పుడు వెనక నుంచి వచ్చి అయ్యో, ఏమైంది పార్వతి? పూజా మందిరంలో ఏమిటి చేస్తలో? ఏం చేశాను? నేనేం చేయలేదే. ఓ, దేవుడు చూస్తున్నాడనా? మరి వాడికి తెలుసు మన ఇద్దరం కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలమని. నాకు ఇదే నచ్చలేదు, మీరు వెళ్ళండి. పార్వతి, నువ్వు నాదానివి, నాలోని ప్రాణానివి. నిన్ను నన్ను వేరు చేయడం ఆ దేవుడు కూడా సాధ్యపడదు తెలుసా? అయ్యో, ఏమిటండి ఇది? నేను ఉషని పిలుస్తాను. చూడండి, నా మీద కోపం వచ్చిందా? నన్ను నువ్వేగా పొమ్మన్నావు. నేనా? అన్నావుగా. నేనెన్నాడైనా పొమ్మంటానా? దయచేసి మాట్లాడండి. ఏమండి, ఇంక మీరు చెప్పినట్టల్లా వింటాను, ఎదురు చెప్పను. కోపం వద్దండి. వద్దు, నువ్వేం చెప్పదు. నీకు నాకంటే దేవుడు ఎక్కువయ్యాడు. పిచ్చి పిల్ల, నేను ఇంతసేపు ఎందుకు ఇలా మూతి బిగించుకుని మాట్లాడకుండా ఉన్నానో నీకు తెలుసా? వద్దులండి, నాతో మాట్లాడద్దు. ఏయ్ ఏయ్, నన్ను వదలండి, నాకు ఊపిరి అడ్డం లేదు. నిన్నెంత గట్టిగా కౌగిలించుకున్నా తృప్తిగా ఉండదు. నీ అణువణువు ఆక్రమించుకోవాలని ఆశగా ఉంది. ఇలా చేశారంటే నేను వెళ్ళిపోతాను. వదలండి, వెళ్ళనివ్వండి. అరే పార్వతి, నీ ఊహే నా మనసులో ఉద్రేకం కలిగిస్తుంది. ఎప్పుడు నిన్ను ఇలా కవ్విస్తూ మురిపిస్తూ ఉంటే
ఏదో చెప్పలేని సంతృప్తో ఆనందమో కలుగుతాయి. ప్రణయ కలహాల్లో అంత ఆనందం ఉంది. ఇంకొకసారి నవ్వు, నా దేవతవుగా నవ్వు. వసంతమే రాని వనం, నీవు లేని జీవనం నిర్జీవంగా ఉంటాయి. ఈ కవిత్వాలంటే నాకు బోరు. నా మాటలు నీకు ఇప్పుడు బోరు కొడుతున్నాయా? అయితే నేను వెళ్ళిపోతాను. నేను కేవలం తమాషా కన్నాను. ఇలా మాట్లాడుతుంటే వినాలని కోరికగా ఉంది. మరి ఆడవాళ్ళు బోరుగా ఉందంటే ఇష్టపడుతున్నారని మీరు అర్థం చేసుకోవాలి. మధురమైన నీ పిలుపులో ఎంతో ఆనందం ఉంది. నీ గొంతు వినిపించకపోతే నా ప్రాణాలే పోతాయి. అలాంటి స్థితిలో మీరుండకూడదు. ఎంచేత? కాలం మనల్ని వేరు చేయొచ్చు, దాంతో హృదయంలో అంధకారం ఆవరించవచ్చు. అలాంటి స్థితి మీకొస్తే నేనెక్కడున్నా సహించను. ఓ, అందుక నువ్వు అలా అన్నావు. అలాంటి పరిస్థితి మనకెప్పుడూ రాదు. నా ప్రణయదేవి, నా కన్నుల ఎదుట ఎప్పుడూ వెలుగుతూ ఉండే దీపానివి నువ్వు. నేను దాని చుట్టూ పరిభ్రమిస్తూ ఎగిరే ప్రాణిని. రెక్కలు కాలకుండా చూసుకోండి. పార్వతి, ఎంత వెచ్చదనం. వెచ్చదనంలో కరిగిపోకండి. ఇంకా చెప్పాలా? ఆనాడాల గొడవ పెట్టారుగా, ఏడిపించారుగా, మర్చిపోయారా? కూరి మున్న చోటే కోపం ఉంటుంది. ఇప్పుడైనా ఒప్పుకుంటారా? లేదు. నువ్వో దీపానివంటూ పరిభ్రమించెగిరే ప్రాణి నేనంటూ ఒకప్పుడు అన్నారు. రెక్కలు కాలకుండా చూసుకోమని ఆవిడ చెప్పింది. ఆవిడ? నేనే చెప్పాను. నేనే పార్వతిని. నన్నింకా మీరు నమ్మకుంటే నేను వెళ్తాను. అయితే చెప్పదలుచుకున్న చెప్పే వెళ్తాను. ఇంతకాలం ఆ నిజం తెలియజేయాలని ఈ పార్వతి కాచుకొనుంది. ఏమిటా నిజం? నేను దుష్టురాల్ని కాను. నేనే పాపము చేయలేదు. నాడు నేడు నేను జీవించింది మీ గురించే. అయితే నువ్వు ఆనాడు? ఆనాడు నేనే నేరం చేయలేదు. చేసింది ఇంకొకరు. ఉన్నది ఉన్నట్టు మీతో గాని చెప్పడం జరిగితే రక్తపాతం అవుతుందని, మీ పరువు ప్రతిష్టలు రచ్చకెక్కుతాయని నేను భయపడ్డాను. అంతా తర్వాత చెప్దాం అనుకున్నాను. ఇప్పుడంతా చెప్పేస్తాను. ఆనాడు ఎస్టేట్ గొడవలు ఉన్నాయని మీరు వెళ్ళిన నాటి రాత్రి నేను బెడ్రూమ్లో తలదూకుంటున్నాను. అంతలో ఒక మోటార్ సైకిల్ శబ్దం వినిపించింది. మన బంగళా దగ్గరకు వస్తున్నట్టే అనిపించింది. ఆ శబ్దం ఆగిపోయింది. నేను బాల్కనీలోకి వచ్చి చూశాను. అక్కడ మీ చెల్లెలు ఉషా ఒక అబ్బాయిని కలుసుకుంది. అప్పుడేం చెయ్యాలో నాకు తోచలేదు. బాబాయ్ గారిని లేపి ఈ విషయం అంతా చెప్దాం అనుకున్నాను. కానీ తొందరపడకూడదనిపించింది. మర్నాడు ఉషను అన్ని విషయాలు అడుగుదాం అనుకున్నాను. ఎవరు? రావదిరా.
ఏమిటదినా? ప్రాయం వచ్చిన అమ్మాయిలకు ఉపదేశాలు నచ్చవని నాకు తెలుసు. ఉషా, అవసరం వస్తే ఒక మగాడు ఎన్ని కథలైనా అల్లుతాడు. మరి స్త్రీ అవన్నీ నమ్ముతుంది. వదినా, నాకంతా తెలుసా? దేవుడు సాక్షిగా ఇది ఎవరితో చెప్పకు. ఈ రహస్యం ఒకరు దాచినా దాగేది కాదు. అన్నయ్యతోనూ బాబాయ్తోనూ ఆలోచించి ఇద్దరికి పెళ్లి చేస్తాను. అన్నయ్యకి తెలిస్తే చంపేస్తాడు. అంత భయం ఉన్న దానివి మరి అర్ధరాత్రిలో? వదినా. ఉషా, క్షణం చాలనమ్మా ఆడది పాడవడానికి. ఈ రోజు రాత్రికి రవ్వొస్తాడు. ఈ ఒక్కసారి అతన్ని కలుసుకోవడానికి ఒప్పుకో. నీ మీద ఒట్టేస్తున్నాను, ఇంకెప్పుడూ మేము కలుసుకో. నేను దూరంగా ఉంటూ కనిపెడుతుంటాన్ని గుర్తుపెట్టుకో. ఒకే ఒక్కసారి అన్నయ్య వచ్చిన తర్వాత ఆయనకు నచ్చ చెప్తాను. నన్ను క్షమించుదినా. నాకు అమ్మవు వదినవు అన్నీ నువ్వే. ఉషా, ఏమిటదినా? నేను నీ గురించి రవి గురించి పదే పదే ఆలోచించాను. దేనికిదినా? చాటుగా మీరిప్పుడు కలుసుకోకూడదు, అది మంచిది కాదు. నేను ఓలా చేస్తాను. నేను రవితో ముఖాముఖిగా మాట్లాడదాం అనుకుంటున్నాను. అలాగే వదినా. హాయ్ రవి, వచ్చావా? రవి, ఒకసారి మా ఇంట్లోకి రాబోయ్. ఎవరు లేరా? మా వదిన గారికి మన సంగతి అంతా తెలిసిపోయింది. ఆవిడ మీతో స్వయంగా మాట్లాడాలనుకుంటుంది. ఏం భయం లేదు, రా రవి. ఆవిడ చాలా మంచిది, ఏమందు ప్లీజ్. కమాన్. రవేగా నీ పేరు? అవునండి. ఎవరబ్బాయివి? నేను మన ఎస్టేట్ లో పనిచేస్తున్న డ్రైవర్ గోపాలం గారు అబ్బాయి. కలిసి చదువుకున్నాం. క్లాస్ లో ఫస్ట్ మార్కులు ఎత్తినవే. చెబుతున్నాన్ని ఇంకోలా అనుకోవద్దు. చాటుగా మీరిద్దరిలా కలుసుకోవటం నాకు నచ్చలేదు. నిజంగా ఉష నీకు దక్కాలంటే ఒకటే మార్గం ఉంది. ఉష కోసం నా ప్రాణాలేమన్నా ఇస్తాను. ఉషకి అన్నగారున్నారు, మరి నీకు పెద్దవాళ్ళు ఉన్నారు కదా. వివాహం గురించి నిర్ణయించడానికి ఆలస్యం దేనికి? వదినా, అన్నయ్య వచ్చేసాడు. ఇంక వెళ్ళు వెళ్ళు. ఎవరతను? అతను 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 నేను చెప్తాను. చెప్పు. నేను నమ్మినందుకు నన్నే వంచిస్తావా? అయ్యో కాదండి, నా మాట నమ్మండి. అదేనండి. అపర్ణ, చూడమ్మా, కళ్ళు తెరి చూడు. అపర్ణ, ఏమైందమ్మా? అపర్ణ, అపర్ణ,
నిజమేనా? ఏమిటన్నయ్య? ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలని ప్రయత్నించు. అన్నయ్య అసలు ఏమైంది? నువ్వు ఆ రవి గోపాలరావు కుమారుడు రవి నిన్ను రక్షించడం కోసం మీ వదిన చెప్పవే. అవునన్నయ్య, నేను చేసిన నేరానికి వదిన బలైపోయిందన్నయ్య. అన్నయ్య అంతులేదు అమర ప్రేమకు సాగుతుంది జన్మ జన్మకు సూర్య చంద్రులుండే వరకు లోకంలో చిరంజీవిగా నిలిచేది గెలిచేది ప్రేమ ఒక్కటే. ప్రేమ ఒక్కటే, ప్రేమ ఒక్కటే. పారిజాత కుసుమంలాగా సుప్రభాత కిరణంలాగా హృదయాలను కదిలించేది ప్రేమ ఒక్కటే.